ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ ఆగస్టు 3 ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. ఇవాళ ఓపెనింగ్ వచ్చి 17,349 దగ్గర మార్కెట్ ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి 17,225, హై వచ్చి 17,407, క్లోజింగ్ వచ్చి 17,388, 42 పాయింట్లు అప్ సైడ్తో క్లోజ్ అయింది. 0.25% పెరిగింది. నిన్న మీరు నా వీడియో చూసినట్లయితే నేను క్లియర్గా లెవెల్స్ మనం చెప్పుకున్నాం. ఇది 17,220 దగ్గర ఏమో బయింగ్ సైడ్ ఉంది, 17,400 దగ్గర సెల్లింగ్ సైడ్ ఉంది. మార్కెట్స్ ఈ మధ్యలోనే మూవ్ అవుతాయి కాబట్టి రెండు పక్కల ఇక్కడ సెల్లింగ్ ఇక్కడ బయింగ్ అని చెప్పాం. ఇవాళ కనుక మీరు ఆ స్ట్రాటజీ చేస్తుంటే మంచి ప్రాఫిట్స్ వచ్చేవి. సో ఇప్పుడు మార్కెట్స్ కూడా ప్రజెంట్ రేంజ్లో ఉంది. ఇది 17,250 నుంచి 17,400 మధ్యలో ఉంది. సో రేపు ఏదన్నా మార్కెట్ 17,400 జోన్ బ్రేక్ అయితే మళ్ళీ 17,600, 700 వరకు వెళ్ళే అవకాశం ఉంది. అయితే మనకి ఎల్లుండి శుక్రవారం ఆర్బీఐ గవర్నర్తో రెపో రేట్ గురించి మీటింగ్ ఉంది. అది కనుక పాజిటివ్గా ఉంటే మార్కెట్స్ 17,800, 17,700 వరకు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సో లోయర్ సైడ్ ఇప్పుడు కూడా ఇక్కడ 17,200 సపోర్ట్ చేస్తుంది కాబట్టి మంచి కంపెనీస్ ఇప్పుడు ర్యాలీలో ఉన్నాయి కాబట్టి ఇది రేపు ఎక్స్పైరీ గురువారం ఎక్స్పైరీ. సో సేమ్ స్ట్రాటజీ అప్లై చేయొచ్చు, ఎందుకంటే రేపు కూడా బౌన్స్ అయ్యే అవకాశాలు కనపట్లేదు. సో ఏదైనా 17,400 బిలో కనుక వస్తే పుట్ ఆప్షన్ బై చేసుకోండి. 17,400 సెల్లింగ్ సైడ్ వెళ్ళండి. ఫ్యూచర్స్ మార్నింగ్ ఎనీథింగ్ బిలో 17,395 బిలో సెల్లింగ్ సైడ్ వెళ్ళండి. టార్గెట్ వచ్చి 17,300, 250 టార్గెట్. అదే మార్నింగ్ ఏదన్నా డౌన్ సైడ్ వస్తే 17,300 నుంచి 250 మధ్యలో బయింగ్ చేయండి. 190 స్టాప్ లాస్ పెట్టుకోండి. టార్గెట్ 400 టార్గెట్. ఇదే రేంజ్లో మార్కెట్స్ ఉన్నాయి. సో ఇది ఫ్రైడే వరకు ఎక్స్పైరీ వరకు ఇదే రేంజ్ ఉంది. అలాగే ఆప్షన్స్ సెల్లింగ్ చేసే వాళ్ళకి మంచి అడ్వాంటేజ్. రేపు కనుక ఇదే రేంజ్లో కనుక ఉంటే 17,450 కాల్ ఆప్షన్ సెల్ చేసుకోవచ్చు. అలాగే 17,300, 17,250 పుట్ ఆప్షన్స్ కూడా సెల్లింగ్ చేసుకోవచ్చు. ఇదేటు జీరోస్ అయిపోయే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే ఓపెనింగ్ వచ్చి మార్కెట్ 37,954 దగ్గర ఓపెన్ అయింది. అలాగే 37,692 దగ్గర లో వచ్చింది. అలాగే 38,068 హై అయింది. తర్వాత 37,989 దగ్గర క్లోజ్ అయింది. సో ఇది మార్కెట్స్ ఇది కూడా రేంజ్లోనే ఉంది. 37,000 నిన్న మనం ఇదే వీడియో కూడా చెప్పుకున్నాం. 37,700 దగ్గర బయింగ్, 38,200 దగ్గర సెల్లింగ్. ఈ రెండు రేంజ్లోనే ప్రజెంట్ ఉంది. రేపు మార్కెట్ కూడా పాజిటివ్ కొంచెం బౌన్స్ అయితే 38,200 దగ్గర సెల్లింగ్ చేసుకోవచ్చు. అలాగే డౌన్ సైడ్ 37,800, 700 దగ్గర బయింగ్ చేసుకోవచ్చు. ఇదే రేంజ్లో మార్కెట్స్ మూవ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే కాల్ ఆప్షన్స్ 38,200, 300 కాల్ ఆప్షన్స్ సెల్లింగ్ చేసుకోవచ్చు. జీరోలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే డౌన్ సైడ్ మార్కెట్ వచ్చినప్పుడు ఏదైనా 37,800, 900 మధ్యలో ఉన్నప్పుడు 37,600 కాల్ పుట్ ఆప్షన్ సెల్లింగ్ చేసుకోండి. అది మార్కెట్ రివర్స్ అయినప్పుడు జీరోలు అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇది పుట్ ఆప్షన్స్ బయింగ్ ఆప్షన్ బయర్స్కి ఆప్షన్ సెల్లర్స్కి ఇద్దరికి కూడా ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది ఒక 400 మూవ్మెంట్స్ ఉంది. మార్కెట్ అప్ అండ్ డౌన్ 400 బ్యాంక్ నిఫ్టీ మూవ్ అవుతుంది కాబట్టి ఇది రెండు పక్కల ఛాన్స్ ఉంది. సో రేపు గురువారం ఎక్స్పైరీ మంచిగా ఆప్షన్స్ బయింగ్ సెల్లింగ్ రెండు కూడా అడ్వాంటేజ్ తీసుకోవచ్చు. సో ఇది రేంజ్ వచ్చి 38,200 అనే రేంజ్. అలాగే 37,700, 800 రేంజ్లోనే ఉంది. సో ఈ రేంజ్ టచ్ అవుతుంది కాబట్టి ఎప్పుడైనా డౌన్ సైడ్ 37,800 వచ్చినప్పుడు బయింగ్ చేయండి. అలాగే 38,200 వచ్చినప్పుడు సెల్లింగ్ చేయండి. ఈ రెండింటి మధ్య మీకు ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి ఇది ఒక మంచి ఆపర్చునిటీ కింద తీసుకోవచ్చు. అలాగే సెన్సెక్స్ తీసుకుంటే ఓపెనింగ్ వచ్చి 58,174 ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి 57,788 లో వచ్చింది. అలాగే హై 58,415 హై అయింది.
క్లోజింగ్ వచ్చి 58,350 క్లోజింగ్ వచ్చింది. అలాగే 200 పాయింట్స్ 214 పాయింట్స్ పెరిగింది. 0.37% పెరిగింది. ఇవాళ మీరు చూసినట్టయితే ఐటీ కంపెనీస్ మంచి బౌన్స్ బ్యాక్ అయినాయి. చాలా రోజుల తర్వాత ఐటీ కంపెనీస్ అన్నీ కూడా లీడింగ్లోకి వచ్చాయి. టెక్ మహీంద్రా 2% పెరిగింది. అలాగే టీసీఎస్ 1.5, ఇన్ఫీ 1.4%, టైటాన్ 1 చివర్లో పెరిగాయి ఇవన్నీ. అలాగే ఏషియన్ పెయింట్స్ కూడా మార్నింగ్ తగ్గింది, తర్వాత చివర్లో పెరిగింది. ఐసిఐసిఐ బ్యాంక్ కూడా కొంచెం ప్రాఫిట్స్ వచ్చాయి. రిలయన్స్ మంచి పాజిటివ్ ఉంది. ఇది 2650 దాకా కూడా టార్గెట్ ఉంది. ఎందుకంటే ఈ విండ్ఫాల్ ట్యాక్స్ అనేది తీసేశారు కాబట్టి ఇది రిలయన్స్ మంచి పాజిటివ్ న్యూస్ ఉంది. అలాగే టెక్ మహీంద్రా తీసుకుంటే అది ఇంతవరకు ర్యాలీలో పార్టిసిపేట్ చేయలేదు కాబట్టి టెక్ మహీంద్రా 1100 దాకా కూడా వెళ్ళే అవకాశాలు కనపడుతున్నాయి. అలాగే హెచ్డిఎఫ్సి బ్యాంకు ఇది 60 నుంచి మళ్ళీ డౌన్ అయింది. ఇప్పుడు ఇక్కడ నుంచి 25 మళ్ళీ 20 దగ్గర బయింగ్ చేసుకుంటే 50 దాకా టార్గెట్ ఉంది. అలాగే డాక్టర్ రెడ్డి ఇది ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీ కింద మీరు తీసుకోవచ్చు. డాక్టర్ రెడ్డి వచ్చి 4400 నుంచి ఫాల్ అయింది, 4090లో ఉంది. సో ఇది ఇప్పుడు పాజిటివ్గా ఉంది, స్టార్ట్ అయింది. సో ఇది ఇప్పుడు టార్గెట్ వచ్చి 4200 దాకా ఉంది. ఇది ఒక షార్ట్ టర్మ్ కాల్. ఒక 1 మంత్ హార్జన్ తీసుకుంటే 200 పాయింట్స్ ఈజీగా వస్తాయి మీకు. సో ఇది ఒక మంచి మెయింటైన్ చేసుకోవచ్చు, హోల్డింగ్ కింద తీసుకోవచ్చు. అలాగే మారుతి వాళ్ళ టాప్ లూజరు 2.29% డౌన్ అయింది. కానీ ఓవరాల్గా మారుతి అనేది నాన్ స్టాప్గా ర్యాలీ అయింది కాబట్టి 7300 నుంచి ఫాల్ అయింది. ఇప్పుడు 9300 దాకా వెళ్ళి వెనక్కి వచ్చింది. ఇది ఏంటంటే ఇప్పుడు మళ్ళీ బౌన్స్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇది మళ్ళీ ఇమీడియట్గా ఇక్కడ బౌన్స్ చేసుకోవచ్చు కాబట్టి మీరు ఇక్కడ డిప్లో బై చేసుకోవచ్చు. ఇక్కడ ఈ రేట్లో బయింగ్ చేసుకోవడానికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది మళ్ళీ 9100, 9200 దాకా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి ఈ వీక్లోనే. కాబట్టి రేపు కూడా ఏమన్నా తగ్గినా ఇది మీరు బయింగ్ చేసుకోవచ్చు మారుతిని. సేమ్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ అని కోటక్ బ్యాంక్ అని ఈ రెండు కూడా -1.75% ఉంది. అలాగే 0.09% ఉంది. ఈ ఇండస్ ఇండ్ మంచి రిజల్ట్స్ వచ్చాయి, కోటక్ కూడా రిజల్ట్స్ బాగున్నాయి. ఈ రెండు బ్యాంక్ నిఫ్టీని బాగా పైకి తీసుకెళ్తున్నాయి. సో కోటక్ బ్యాంక్ వచ్చి 1900 దాకా టార్గెట్ ఉంది. అలాగే ఇండస్ ఇండ్ కూడా 1100 దాకా ఉంది. కాబట్టి ఈ రెండు కూడా బయింగ్ చేసుకోవడానికి స్కోప్ ఉంది. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ అండి. నమస్తే.